అందరికీ నమస్తే అండి. ఈ కోవా బన్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే వ్యక్తి పైన కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు జర్నలిజం పేరుతో వీళ్ళెళ్లి అతన్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో మనం అందరం చూసాం. దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ మద్దతిచ్చారు. ఎవరు కూడా ఆ జర్నలిస్టులు చేసిన పనిని సమర్థించలేదు. అందరూ తప్పుపట్టారు. నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఆయన్ని ఉద్దేశించి, మీకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మద్దతు ఇస్తామని చెప్పేసని ఆయన ఒక ట్వీట్ చేశారు. తర్వాత నాగబాబు గారు చేశారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు చేశారు. చాలామంది నాయకులు స్పందించారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా స్పందించలా. అయితే నా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసిన తర్వాత, నాగబాబు గారు ట్వీట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ కోవా బన్ వలి ఎవరైతే ఉన్నారో అతన్ని వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీరంతా ఎతమతకాలేంట్రా నాకు అర్థం కావట్లా. ఎటువంటి తెడ్డుమంటారో, తెడ్డుమంటే గిడ్డుమంటారో. ఎవరైనా ఎవరికైనా మద్దతిస్తే దాన్ని వ్యతిరేకించి ఏ విధంగా రాజకీయాలకు వాడుకోవాలా అని చెప్పేసని ప్రయత్నాలు చేస్తారో. ఒకసారి చూడండి. ఎవడో కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన వికృత చేష్టలను ఎవరు కూడా సమర్థించలేదు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళకి మద్దతిచ్చారు. మీరొక్కరే ఎతమతం కాదు. మీకొక స్టాండ్ ఉండదు. ఒక నిర్ణయం ఉండదు. లేదంటే మీ పార్టీ ఆఫీస్ నుంచి మీకొచ్చే ఆదేశాలో లేదో నాకు అర్థం కాదు ఒరేయ్! ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారేట్రా? పోగా జనసేన పార్టీ అఫీషియల్ పేజీలో ముందు నాగబాబు గారికి సంబంధించిన ఒక ట్వీట్ ఏశారు. తర్వాత అది డిలీట్ చేశారు. తర్వాత నాగబాబు గారి అఫీషియల్ పేజీలో కూడా ఉందది. దాన్ని జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో రీట్వీట్ చేశారది. స్టిల్ ఉంది. ఇదిగో నాగబాబు గారు ట్వీట్ చేశారు. జనసేన పార్టీ ఆఫీస్‌లో అఫీషియల్ హ్యాండిల్స్ చేశారు. ఇమ్మీడియేట్‌గా డిలీట్ చేసేసారు. ఎందుకు చేసేసారని చెప్పేసని ఇప్పుడు నాగబాబు గారిని ట్రోల్ చేస్తున్నారు. ఉందిరా చూడండి. ఇలాంటి అంశాల్లోని సున్నితమైన అంశాల పట్ల మీరు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు గానీ, మద్దతు తెలిపే వ్యక్తులనో, లేదంటే ఆ వలి అనే వ్యక్తికి నారా లోకేష్ గారో, లేదంటే నాగబాబు గారో మద్దతు తెలిపారని చెప్పేసని ఆయన్ని ట్రోల్ చేయడం, వాళ్ళని ట్రోల్ చేయడం ఇదంతా పిచ్చితనం అంటారు ఎర్రిగొర్రెలారా. మీ అంత పిచ్చోళ్ళు నాకు తెలిసి ఎక్కడ ఉండరురా. ఏదైనా సరే ఎడ్డు అంటే తెడ్డు, తెడ్డు అంటే ఎడ్డు. మీకొక స్టాండ్ ఉండి సవదా. అందుకే కదా మీకు 154 నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి వితండవాదం చేస్తారని చెప్పేసని. ఫస్ట్ ఒక మాట మీద ఏడండి. మనం ట్రోల్ చేయకపోయినా అంటే మనం మద్దతు ఇవ్వకపోయినా పర్వాలా. ట్రోల్ చేయకుంటూ ఉంటే సరిపోద్ది. అది కూడా నేర్పలేదేంట్రా మీకు? ఎంతసేపు ఏడవాలి. నారా లోకేష్ గారు ఏ ట్వీట్ చేస్తున్నారు. పైగా అందరూ ఏదో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంట. స్పెల్లింగ్ మిస్టేక్ ఏం కాదు అది కరెక్టే అది. గూగుల్‌లో కొట్టుకున్నా సరే ఈజీగా తెలిసిపోద్ది. దాన్ని పట్టుకొని ఇదిగో ఇది కోయా బన్ అంటున్నాడు ఆయన. ఇది కోయా బన్ కాదు కోవా బన్ అని చెప్పేసి మరి దాన్ని ట్రోల్ చేయడం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 10 మాటలు తెలుగులో మాట్లాడితే అందులో 9 మాటలు బూతులే ఉంటాయి. అన్ని అక్షర దోషాలే. దాని గురించి ఎవడు మాట్లాడట్లా. ఇక్కడ ఈళ్ళొచ్చి కరెక్ట్ చేసేస్తున్నారన్నమాట. ముందు దేనిపైన స్పందించాలి, దేన్ని ట్రోల్ చేయాలి, దేన్ని ట్రోల్ చేయకూడదు. కనీసం వీటిపైన అవగాహన తెచ్చుకుంటే బాగుంటది. అడ్డగోలుగా మనం మాట్లాడేస్తున్నామనో, అడ్డగోలుగా ట్రోల్ చేసేస్తున్నాం అంటేనే జనాలందరూ ఊసేస్తారు. ఇప్పటికే ఊసేస్తున్నారు. మీకు నిన్నటిదాకా మీకు సపోర్ట్‌గా మాట్లాడిన వ్యక్తులు కూడా ఈ వలిని ఎప్పుడైతే ట్రోల్ చేయడం మొదలుపెట్టారో, మీ మొఖాన్ని తువ్వుకొని ఊసేస్తున్నారు. కనీసం అదన్నా చూసుకోండి ఒకసారి. లేదురా అడ్డగోలుగా వాదిస్తామంటే అది మీ కర్మ అంతే అది. మేము మంచికి, చెడుకి అన్నిట్లికి కూడా ఒకటే అడ్డగోలుగా ఎళ్ళిపోతామంటే మీ కర్మ అది.